హాయ్ ఎవ్రీవన్, మన ఛానల్లో రైల్వే ఎగ్జామ్ సంబంధించి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుండి 1000+ చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన PDF అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టంలో మొత్తం 7 టాపిక్స్ ఉన్నాయి. అయితే ఈరోజు మనం 2 టాపిక్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి యూనిట్ డిజిట్, అలాగే సెకండ్ వన్ వచ్చేసి ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ. సో ఈ రెండింటికి సంబంధించిన కాన్సెప్ట్ అలాగే వాటికి సంబంధించిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే 2 టాపిక్స్లో వచ్చేసి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి, యూనిట్ డిజిట్. సో అయితే ఈ యూనిట్ డిజిట్ని బేసిక్గా మనం ఎలా డిఫైన్ చేయొచ్చో చూడండి. సో 1 2 3 4 5 6 అనేది ఒక నెంబర్ కదా. సో 1 2 3 4 5 6 అనేది ఒక నెంబరు, మరి 1 2 3 4 5 6 అనేవి 6 డిజిట్స్. సో మనం నెంబర్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ అని డిఫైన్ చేయొచ్చు. అయితే ఈ మొత్తం 6 డిజిట్స్లో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు ఉన్న అన్ని డిజిట్స్లో లాస్ట్ సైడ్ ఉన్న డిజిట్ని మనం యూనిట్ డిజిట్ అని అంటాం. అయితే ఈ యూనిట్ డిజిట్ చాప్టర్లో మనకి ఎటువంటి టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతాడంటే చూడండి, ఇక్కడ మనకి టోటల్ 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే అడుగుతాడు. సో ఎలాగా, ఏవైనా 2 ఆర్ మోర్, 2 లేదా అంతకన్నా ఎక్కువ నెంబర్స్ని ఇచ్చేసి వాటి మధ్య మల్టిప్లికేషన్ కానీ అలాగే సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ చేసి యూనిట్ డిజిట్ అనేది కనుక్కోమంటాడు. అయితే ఇక్కడ మెయిన్ కీ కాన్సెప్ట్ ఏంటంటే, సో ఏవైనా ఒక 2 నెంబర్స్ ఇచ్చేసి లేదా అంతకన్నా ఎక్కువ నెంబర్స్ ఇచ్చేసి మనల్ని మల్టిప్లై చేసి యూనిట్ డిజిట్ కనుక్కోమన్నప్పుడు, సపోజ్ చూడండి ఇక్కడ 123 × 456 ఉంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసి యూనిట్ డిజిట్ ఎంత అని అడిగాడు అనుకోండి. సో అప్పుడు మనం 123 × 456 టోటల్ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం యూనిట్ డిజిట్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఏమవుతుంది చూడండి, 3 × 6 18. సో యూనిట్ డిజిట్ ఏంటి, 8 అవుతుంది ఆన్సర్. అలాగే సబ్ట్రాక్ట్ చేయమన్నప్పుడు కూడా సేమ్ అదే మెథడ్. సో చూడండి, రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 3 ఉంది. అలాగే ఎడిషన్ చేయమన్నప్పుడు కూడా 2 యాడ్ చేసినప్పుడు ఎంత అవుతుంది, 9 అవుతుంది. అలాగే సపోజ్ చూడండి 123 × 456 ఉంది. సో అప్పుడు కూడా దీని మీనింగ్ ఏంటి, మనం 123ని 456 టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు యూనిట్ డిజిట్ ఎంత అని అడిగా అనుకోండి, అప్పుడు కూడా మనం కేవలం యూనిట్ డిజిట్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీటికి సంబంధించి ఒక కాన్సెప్ట్ ఉంది, అది డిస్కస్ చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది తెలిసిపోతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ వచ్చినప్పుడు ఇదే మెథడ్. సో ఇలాగా పవర్లో వాల్యూస్ వచ్చినప్పుడు దీనికి సపరేట్ కాన్సెప్ట్ ఉంది, అది తెలుసుకున్న తర్వాత ఇంక డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా. అయితే డివిజిబుల్ వచ్చినప్పుడు మటుకు ఈ మెథడ్ అనేది అప్లికబుల్ కాదు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఈ టాపిక్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి సైక్లిసిటీ ప్యాటర్న్. చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ కనుక నేర్చుకున్నాం అనుకోండి, ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ కూడా ఈ టాపిక్ నుంచి అడిగాడంటే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసి అడుగుతాడు అనమాట. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇందాక ప్రీవియస్ మనం చెప్పుకున్నట్టు సపోజ్ 123 × 456 అని ఉంది. సో దీని యొక్క యూనిట్ డిజిట్ లేదా లాస్ట్ డిజిట్ ఏందని అడిగాడు అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయాలి, 123ని 456 టైమ్స్ రాసుకొని 3ని 456 టైమ్స్ మల్టిప్లై చేసిన తర్వాత అప్పుడు యూనిట్ డిజిట్ ఏందో చెప్పాలి. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్లో, మన కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇది పాసిబుల్ కాదు. సో మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? సో మనం ఏం చెప్పుకున్నాం, మల్టిప్లికేషన్ కానీ ఎడిషన్ కానీ సబ్ట్రాక్ట్ వచ్చినప్పుడు కేవలం యూనిట్ డిజిట్ మల్టిప్లై లేదా ఎడిషన్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేస్తే సరిపోతుంది. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క డిజిట్ ఉంది చూసారా, యూనిట్ డిజిట్ 0 to 9 వరకు ఉన్న టోటల్ 10 డిజిట్స్ ఉన్నాయి చూసారా, వీటి యొక్క ప్రాపర్టీస్ కనుక మనం తెలుసుకున్నామంటే, ఏది సైక్లిసిటీ ప్యాటర్న్లో కనుక వీటి యొక్క ప్రాపర్టీస్ కనుక తెలుసుకున్నామంటే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ముందుగా చూడండి, ఇక్కడ మనకి 0 నుండి 9 వరకు టోటల్ 10 డిజిట్స్ ఉన్నాయి. వీటిల్లో ఫస్ట్ 0 1 5 6 ఈ 4 నెంబర్స్ పవర్లో వాల్యూ అనేది ఎంత ఉన్నా కానీ యూనిట్ డిజిట్ అనేది సేమ్ వస్తుంది. సపోజ్ ఇక్కడ చూడండి 1
26 హోల్ టు ది పవర్ ఆఫ్ 127 యొక్క యూనిట్ డిజిట్ ఎంత అని అడిగాడు అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి, 6ని 127 టైమ్స్ మల్టిప్లై చేసి యూనిట్ డిజిట్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో 6 పవర్లో వాల్యూ ఎంత ఉన్నా కానీ అది ఓవరాల్గా 6 అవుతుంది. సో చూడండి 6 × 6 36, ఇక్కడ ఎంత యూనిట్ డిజిట్ 6. అలాగే మళ్ళీ 6 × 6 36, మళ్ళీ యూనిట్ డిజిట్ అనేది 6 అవుతుంది. అలాగే సేమ్ రూల్ అనేది 0కి 1కి 5కి 6కి అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, 0 1 5కి 6కి. ఓకే, సో మొత్తం 10 డిజిట్స్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి 2 నెంబర్స్ వచ్చేసి 4 and 9. 4 and 9. సో ఈ 4 9 అనేది ఆడ్ అండ్ ఈవెన్ మీద బేస్ అయి ఉంటుంది. సపోజ్ 4 కానీ 9 కానీ పవర్లో ఆడ్ నెంబర్ కనుక ఉంటే సేమ్ నెంబర్ అనేది వస్తుంది. యూనిట్ డిజిట్ అనేది సేమ్ నెంబర్ వస్తుంది. సపోజ్ 4 క్యూబ్ ఉందనుకోండి, పవర్లో ఎంత ఉంది, ఆడ్ నెంబర్ ఉంది. సో 4 క్యూబ్ యొక్క వాల్యూ ఎంత, 4 × 4 16, 16 × 4 64. సో చూడండి యూనిట్ డిజిట్ అనేది సేమ్ వచ్చింది. అలాగే 9 కూడా తీసుకోండి, 9 క్యూబ్, 9 స్క్వేర్ వాల్యూ ఎంత, 81, 81 × 9 729. సో చూడండి యూనిట్ డిజిట్ అనేది సేమ్ వచ్చింది. అలాగే నెక్స్ట్ చూడండి, అదే ఈవెన్ నెంబర్ కనుక అయిందనుకోండి, 4కి వచ్చేసేమో 6 వస్తుంది యూనిట్ డిజిట్. అలాగే 9కి వచ్చేసేమో 1 వస్తుంది. 9కేమో 1 వస్తుంది. చూడండి 4కేమో 6, అలాగే 9కేమో 1. సపోజ్ ఇక్కడ 129 హోల్ టు ది పవర్ ఆఫ్ 258 అని ఉందనుకోండి, ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా, ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ అయితే యూనిట్ డిజిట్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, అలాగే 4 ఉందనుకోండి ఇక్కడ, అప్పుడు ఎంత అవుతుంది యూనిట్ డిజిట్, 6 అవుతుంది. ఓకేనా, సో టోటల్ 10 డిజిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 0 1 5 6 గురించి చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4 9 గురించి చెప్పుకున్నాం. సో ఫస్ట్ 4 వచ్చేసేమో పవర్లో ఏ వాల్యూ ఉన్నా సేమ్ అది యూనిట్ డిజిట్ వస్తుంది. అదే 4 9కి వచ్చేసేమో ఈవెన్ అండ్ ఆడ్ కాంబినేషన్. మరి రిమైనింగ్ 3 నెంబర్స్ ఏమున్నాయి, 4 నెంబర్స్ ఏమున్నాయి, 2 3 7 8. ఈ 4 చాలా ఇంపార్టెంట్ చూడండి. సో ఈ 4 ఏంటంటే ఎవ్రీ 4 టైమ్స్ మనకి యూనిట్ డిజిట్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సపోజ్ ఇక్కడ చూడండి, నేను 2కి పవర్లో 5 తీసుకుంటున్నాను, అంటే 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నా. ఓకే, సో చూడండి ఫస్ట్ 2 పవర్ 1 2, 2 స్క్వేర్ 4 8 16. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ 2తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందో చూడండి, 32 కదా, అంటే అప్పుడు యూనిట్ డిజిట్ ఏమవుతుంది, 2 అవుతుంది. సో మళ్ళీ 32 × 2 ఏమవుతుంది, 64 అవుతుంది. సో మళ్ళీ యూనిట్ డిజిట్ ఏమొచ్చింది, 4 వచ్చింది. చూడండి ఎవ్రీ 4 టైమ్స్ ఆఫ్టర్ 4 టైమ్స్ అనేది యూనిట్ డిజిట్ అనేది రిపీట్ అవుతుంది. ఓకేనా, సో చూడండి మళ్ళీ 4 ఎప్పుడు వస్తుంది, దీని తర్వాత 4 డిజిట్స్ తర్వాత వస్తుంది, 4 టైమ్స్ తర్వాత రిపీట్ అవుతుంది అనమాట. అలాగే సేమ్ 3 కూడా అదే రూల్ అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకే, సో చూడండి 2 4 8 6 3 9 7 1 7 9 3 1, అలాగే 8 4 2 6. అంటే ఎలాగంటే చూడండి, ఇక్కడ సపోజ్ 122 హోల్ టు ది పవర్ ఆఫ్ 237 ఉంది. సో దీని యొక్క యూనిట్ డిజిట్ ఎంత అని అడిగాను అనుకోండి. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంది, యూనిట్ డిజిట్ ఏముంది చివరిలో, సో 2 ఉంది. సో 2 అనే దాని యొక్క సైక్లిసిటీ ప్యాటర్న్ ఏంటి, ఎవ్రీ 4 టైమ్స్ యూనిట్ డిజిట్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి, మనం 4తో డివిజిబుల్ చేయండి. సో 4తో డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుందో చూడండి, రిమైండర్ 4 × 9 36. 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి, మొత్తం డివిజిబుల్ చేయాల్సిన అవసరం లేదు, లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ చేస్తే సరిపోతుంది. సో రిమైండర్ 1 ఉంది, అంటే 2 పవర్ 1 వచ్చేసి ఎంత, 2. ఓకేనా, సో ఒకవేళ ఇక్కడ 6 ఉందనుకోండి, 236 ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిందనుకోండి, అప్పుడు కనుక రిమైండర్ కనుక 0 ఉందనుకోండి, పవర్లో ఎంత తీసుకోవాలి, 4 తీసుకోవాలి. 2 పవర్ 4 16. సో యూనిట్ డిజిట్ ఏమవుతుంది, 6 అవుతుంది. రిమైండర్ కనుక 0 వస్తే పవర్లో 4 తీసుకోవాలి. సో రిమైండర్ ఎంత వస్తుందో అదే వాల్యూ తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ 2 ఉన్నా 3 ఉన్నా అలాగే 7 ఉన్నా కానీ 2 3
చూడండి 3, 7, 8 పవర్లో ఏ వాల్యూ ఉన్నా కానీ మనం ఏం చేద్దాం 4తో డివిజిబుల్ చేసి రిమైండర్ ఎంత వస్తుందో ఆ వాల్యూ తీసుకొని మనం సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఒకవేళ రిమైండర్ 0 కనుక వస్తే పవర్లో ఏం తీసుకోవాలి 4 తీసుకోవాలి. ఓకే, సో ఇది మనకి సైక్లిసిటీ ప్యాటర్న్ అనేది. ఇది కనుక అర్థమైంది అనుకోండి, ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి వితిన్ సెకండ్స్లో ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ, ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ 6 power n minus 5 power n ఆల్వేస్ ఎండ్స్ విత్. సో ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్గా మనం చెప్పుకున్న సైక్లిసిటీ ప్యాటర్న్లో ఏం చెప్పుకున్నాం, 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ పవర్లో ఏ వాల్యూ ఉన్నా కానీ యూనిట్ డిజిట్ అనేది ఏమవుతుంది, సేమ్ అదే నెంబర్ వస్తుంది, సేమ్ అదే డిజిట్ వస్తుంది. సో ఇప్పుడు 6 పవర్లో ఏ వాల్యూ ఉన్నా కానీ దాని యొక్క యూనిట్ డిజిట్ ఏమవుతుంది 6 అవుతుంది. అలాగే 5 కూడా సేమ్ అదే రూల్ అప్లికబుల్ అవుతుంది. సో 6 - 5 = ఏమవుతుంది 1 అవుతుంది. సో ఆన్సర్ బి. ఓకే, నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్ ఆఫ్ 91 to 99. ఓకేనా? సో చూడండి మనకి ఎనీ నెంబర్ మనం ప్రైమ్ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ మెథడ్లో రాసుకోవచ్చు. ఓకే, ఇది నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడైతే చూడండి, మనకి ఎనీ నెంబర్ 0 అవ్వాలి అంటే ఆ కాంబినేషన్ ఖచ్చితంగా 5 మరియు 2 అయి ఉండాలి. ఏది ప్రైమ్ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్గా రాసుకున్నప్పుడు. అంటే 5 × 4 10 × 4 కూడా ఎండింగ్లో 0 వస్తుంది. కానీ నేను చెప్పేది ప్రైమ్ నెంబర్ మల్టిప్లికేషన్ రాసుకున్నప్పుడు 5 × 2 కాంబినేషన్ ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ అనేది 0 వస్తుంది. సో 0తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. సో మనం 1 నుండి 9 వరకు మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మధ్యలోనే మనకి 95 వస్తుంది కదా, యూనిట్ డిజిట్ ఏంటి 5. సో 5 × 2 ఏమవుతుంది 0 అవుతుంది. సో 0తో ఏది మల్టిప్లై చేసినా 0నే అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది డి అవుతుంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ జీరోస్ అనే చాప్టర్ వచ్చినప్పుడు దీని గురించి ఇంకా ఎలాబరేట్ చేసి డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ద యూనిట్ డిజిట్ ఇన్ 4 × 38 × 764 × 1256. సో చూడండి ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. 4 × 8 ఎంత 32, యూనిట్ డిజిట్ ఎంత 2. సో నెక్స్ట్ చూడండి 4 × 6 24, యూనిట్ డిజిట్ ఎంత 4. సో 2 × 4 ఎంత 8. సో ఆన్సర్ ఏమవుతుంది బి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 1373 పవర్ 36, నెక్స్ట్ 1442 హోల్ టు ది పవర్ ఆఫ్ 20. సో రెండింటిని సపరేట్ చేస్తే యూనిట్ డిజిట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఏం చెప్పుకున్నాం, సైక్లిసిటీ ప్యాటర్న్లో 2, 3, 7, 8కి ఎవ్రీ 4 టైమ్స్ మనకి యూనిట్ డిజిట్ అనేది రిపీట్ అవుతుంది. సో మరి చూడండి ఏం చేద్దాం, ఎవ్రీ 4 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 4తో డివిజిబుల్ చేయండి. సో ఇక్కడ చూడండి 4 × 9 36, 4 × 5 20. రిమైండర్ అనేది ఏమొస్తుంది 0 వస్తుంది. సో రిమైండర్ 0 వచ్చినప్పుడు పవర్లో ఏం రాసుకోవాలని చెప్పాను 4 రాసుకోవాలని చెప్పాను. సో చూడండి 3 power 4, అలాగే ఇక్కడ 2 power 4, 3 power 4, 2 power 4. ఒకవేళ రిమైండర్ 1 or 2, 3 వచ్చిందంటే అదే వాల్యూ రాసుకుంటాం. సో 3 power 4 అంటే చూడండి 3 power 4 వాల్యూ ఎంత 81. సో యూనిట్ డిజిట్ ఎంత 1. అలాగే ఇక్కడ చూడండి 2 power 4 వాల్యూ ఎంత 16. సో చూడండి 16 అంటే యూనిట్ డిజిట్ ఎంత 6 ఉంది. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 5 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది సి అవుతుంది. ఓకే, ఒకవేళ మీలో ఎవరన్నా డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ కనుక చూస్తుంటే ఈ సైక్లిసిటీ ప్యాటర్న్కి సంబంధించి నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాను, అది ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ చూడండి యూనిట్ డిజిట్లో 1 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్లో 1 ఉంది. సో యూనిట్ డిజిట్ అనే కాన్సెప్ట్లో మనం టోటల్ నెంబర్ చూడాల్సిన అవసరం లేదు, లాస్ట్ యూనిట్ డిజిట్ వరకు కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ 1 పవర్లో 51 ఉంది, అలాగే ఇక్కడ 1 పవర్లో 43 ఉంది. సో మధ్యలో ఏముంది ఇంటూ ఉంది. సో యూనిట్ డిజిట్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి 0, 1, 5, 6 పవర్లో ఏ వాల్యూ ఉన్నా సేమ్ అదే యూనిట్ డిజిట్ వస్తుంది. సో 1 × 1 ఏమవుతుంది 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ 213 హోల్ టు ది పవర్ ఆఫ్ 6.
సో దీని యొక్క యూనిట్ డిజిట్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి 3 పవర్లో 6 ఉంది. సో మనకేం తెలుసు 2 3 7 8 ఎవ్రీ 4 టైమ్స్ యూనిట్ డిజిట్ అనేది రిపీట్ అవుతుంది. సో 6ని 4తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది 2 వచ్చింది. సో 3 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది 9 అవుతుంది. సో ఆన్సర్ 9. ఒకవేళ 3 వచ్చిందంటే 27. సో ఆన్సర్ ఏమవుతుంది 7 అవుతుంది. రిమైండర్ కనుక 3 వస్తే, రిమైండర్ కనుక 0 కనుక వస్తే ఏం చేయాలి పవర్లో 4 రాసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 3కి పవర్లో 1632, అలాగే 4కి పవర్లో 1632, అలాగే 5కి పవర్లో 1632. ఓకే, సో మొత్తం నెంబర్ మనకు అవసరం లేదు, జస్ట్ యూనిట్ డిజిట్ని కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. సో చూడండి, ముందుగా 5 పవర్లో ఎంత ఉంది 1632 ఉంది. సో 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ పవర్లో ఏ వాల్యూ ఉన్నా సేమ్ అదే వాల్యూ వస్తుంది. సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమవుతుంది 5 అవుతుంది. నెక్స్ట్ చూడండి, అలాగే 4కి వచ్చేసి ఏంటి మనం రూల్ ఏం చెప్పుకున్నాం, 4కి 9కి పవర్లో కనుక ఆడ్ నెంబర్ కనుక ఉంటే సేమ్ అదే యూనిట్ డిజిట్ అనేది రిపీట్ అవుతుంది. ఒకవేళ స్క్వేర్ వాల్యూ కనుక ఈవెన్ నెంబర్ కనుక ఉంటే ఇక్కడేమో 6 వస్తుంది, ఇక్కడేమో 1 వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇదేంటి 1632 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి యూనిట్ డిజిట్ ఏమని వస్తుంది 6 వస్తుంది. సో ఇక్కడ చూడండి 6 అంటే ఈవెన్ నెంబర్ కదా, 5 × 6 ఏమవుతుంది 30 అవుతుంది. ఇదేమో 0. సో ఇంకా 0తో ఇది చేయాల్సిన అవసరం లేదు. 0తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా యూనిట్ డిజిట్ అనేది 0 వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది B అవుతుంది. ఓకేనా. ఒకవేళ మీకు 3కి ఇక్కడ ఏమొస్తుందో తెలుసుకోవాలంటే చూడండి, సో 1632ని 4తో డివిజిబుల్ చేయండి. సో 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, మనం మొత్తం ఒక నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుందో లేదో తెలుసుకోవాలంటే మొత్తం నెంబర్ని డివిజిబుల్ చేయాల్సిన అవసరం లేదు, లాస్ట్ 2 డిజిట్స్ని డివిజిబుల్ చేస్తే సరిపోతుంది. సో చూడండి 4 × 8 32. సో లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ అవుతున్నాయంటే మొత్తం నెంబర్ కూడా డివిజిబుల్ అవుతుంది. సో రిమైండర్ ఏమవుతుంది 0 అవుతుంది. సో రిమైండర్ 0 అయితే పవర్లో సేమ్ అదే వాల్యూ వస్తుంది. సో 2 పవర్ 4. సో ఇక్కడ వాల్యూ ఎంత, యూనిట్ డిజిట్ వచ్చేసి ఎంత 6. సో చూడండి 6 × 6 × 5. సో యూనిట్ డిజిట్ ఏమవుతుంది 0 అవుతుంది. ఓకేనా. సో చూడండి, సైక్లిసిటీ ప్యాటర్న్ కనుక నేర్చుకుంటే ఎంత సింపుల్, విత్ ఇన్ సెకండ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం అయినా. ఓకే, నెక్స్ట్ వన్ కూడా చూడండి. ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ అనేది 1 ఉంది. సో 0 1 5 6లో ఏది వచ్చినా కానీ సేమ్ అదే నెంబర్ అనేది రిపీట్ అవుతుంది యూనిట్ డిజిట్ అనేది. సో 1 × 1 ఏమవుతుంది 1 అవుతుంది. 0 1 5 6 పవర్లో ఏ వాల్యూ వచ్చినా కానీ యూనిట్ డిజిట్ అనేది సేమ్ అదే యూనిట్ డిజిట్ అనేది రిపీట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది ఇక్కడ 4 ఉంది, మధ్యలో ఎడిషన్ ఉంది. సో చూడండి 4 మరియు 4 అలాగే 9 యొక్క ప్యాటర్న్ ఏంటి, పవర్లో కనుక ఆడ్ ఉంటే సేమ్ అదే యూనిట్ డిజిట్ వచ్చేస్తుంది. అదే కనుక ఈవెన్ నెంబర్ కనుక ఉంటే ఇక్కడేమో 6 వస్తుంది, ఇక్కడేమో 1 వస్తుంది. ఓకేనా. సో చూడండి, ఇక్కడ 4 పవర్లో ఏముంది 102 ఉంది, ఇదేమో ఈవెన్ నెంబర్ అంటే ఇక్కడ 6 వస్తుంది. ఇక్కడ చూడండి 4కి పవర్లో 103 ఉంది, అంటే ఏమవుద్ది సేమ్ అదే డిజిట్ అనేది రిపీట్ అవుతుంది యూనిట్ డిజిట్గా. సో 6 + 4 10. సో యూనిట్ డిజిట్ ఏమవుతుంది 0 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది C అవుతుంది. ఓకే, సో ఇంతటితో మనకి యూనిట్ డిజిట్ సంబంధించి కాన్సెప్ట్ మరియు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇంకోసారి కాన్సెప్ట్ అనేది పర్టికులర్గా సైక్లిసిటీ ప్యాటర్న్ అనేది చెప్తా చూడండి. సో టోటల్ మనకి 10 డిజిట్స్ ఉన్నాయి. ఈ 10 డిజిట్స్లో 0 నుంచి 9 వరకు ఉన్న 10 డిజిట్స్లో 0 1 5 6కి పవర్లో ఏ వాల్యూ ఉన్నా కానీ యూనిట్ డిజిట్ అనేది సేమ్ అదే రిపీట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 4 9 ఈ రెండింటికి పవర్లో ఆడ్ కనుక ఉంటే సేమ్ యూనిట్ డిజిట్ అనేది అదే వస్తుంది. ఒకవేళ ఈవెన్ కనుక ఉందనుకోండి, ఈవెన్ కనుక ఉందంటే 6 1 వస్తుంది. 4కేమో 6 9కేమో 1 వస్తుంది. అలాగే 2 3 7 8
ఇదేంటి ఎవ్రీ 4 టైమ్స్ యూనిట్ డిజిట్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేద్దాం, 4తో డివిజిబుల్ చేసిన తర్వాత రిమైండర్ ఏదొచ్చిందో అది యాడ్ చేసి కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. తర్వాత ఒకవేళ రిమైండర్ కనుక 0 కనుక వస్తే ఏం చేస్తాం, పవర్లో 4 తీసుకుంటాం. ఓకేనా. సో 2 పవర్ 4 32 ఉంది. సో 4తో డివిజిబుల్ చేసిన తర్వాత 0 వస్తుంది. అప్పుడు 2 పవర్ 4 వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేయబోతున్న సెకండ్ టాపిక్ వచ్చేసి ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. సో చూడండి, చాలా సింపుల్ ఈజీ టాపిక్. దీని మీద కేవలం 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాను. ఈ 2 ప్రాబ్లమ్స్ చూస్తేనే మీకు ఓవరాల్గా ఐడియా వచ్చేస్తుంది. సో రీసెంట్ ఎగ్జామ్స్లో అయితే ఇదేమి అడగట్లేదు. ఒకవేళ అడిగితే మన లక్ అనమాట, ఈజీగా 1 మార్క్ అనేది గెయిన్ చేయొచ్చు. ఓకే. సో చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 9. సో ముందు ప్లేస్ వాల్యూస్ అంటే స్థాన విలువ, తెలుగులో చెప్పాలంటే స్థాన విలువ ఏంటో చూద్దాం. ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ నేను 1 2 3 4 5 6 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. అలాగే 5 10 100 1000 10,000 1 lakh. సపోజ్ చూడండి, 456ని నేను ఎక్స్టెండ్ కనుక చేసి రాశానంటే ఎలా రాయాలి చూడండి, 4 × 100 400 ప్లేస్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ చూడండి 5 × 10. అలాగే చూడండి నెక్స్ట్ 6 × 1. సో టోటల్ వాల్యూ ఏమవుతుంది, 456 అవుతుంది. ఓకే. 6 1 5 10, అలాగే నెక్స్ట్ 4 అనేది 100. అలాగా నెక్స్ట్ ఎవ్రీ ఒక్కొక్క 0 యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ నెక్స్ట్ ఇక్కడ 5 ఉందనుకోండి, అప్పుడు ఇదే ఏ ప్లేస్లో ఉన్నట్టు, 1000 ప్లేస్లో ఉన్నట్టు అనమాట. సో 5 × 1000. సో ఈ కాంబినేషన్లో ఒక నెంబర్ ఉందంటే దాన్ని ఎలా రాసుకోవాలి, మనం ఇలా రాయాలన్నమాట. ఓకే. సపోజ్ చూడండి 1 2 3 4 5 6 ఉంది. సో దీన్ని ఎలా రాయాలి మనం, 1 10 100 1000 10,000 1 lakh. సో ఫస్ట్ 1ని 1 lakhతో మల్టిప్లై చేయాలి, అలాగే 2ని 10,000తో, అలాగే 3ని 1000 400 5 10 6 1తో మల్టిప్లై చేసిన తర్వాత మొత్తం యాడ్ చేస్తే మనకి ఈ నెంబర్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ప్లేస్ వాల్యూ అనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి, సో ఈ ప్లేస్ వాల్యూని మనం ఎలాగా కౌంట్ చేస్తాం, రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది నెంబరు, 961. సో చూడండి 1 10 100 1000 10,000. మనం 9 గురించి అడిగాడు కాబట్టి 9 ఏ ప్లేస్లో ఉంది చూడండి, ఫస్ట్ ఇక్కడ 100 ప్లేస్లో ఉంది. 9 × 100 900. నెక్స్ట్ చూడండి 1000 10,000. సో 9 × 10,000 90,000. సో ఇప్పుడు ఏమంటున్నాడు, రెండింటిని యాడ్ చేయమంటున్నాడా, సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 9 in 96961. సో అప్పుడు ఏమవుతుంది, 90,900 అవుతుంది. ఒక్కోసారి డిఫరెన్స్ అడుగుతాడు, ఒక్కోసారి మల్టిపుల్ అడుగుతాడు. ఓకేనా. ఒక్కోసారి ఎడిషన్ అడుగుతాడు. సో ప్లేస్ వాల్యూ అంటే అది. ఓకేనా. మరి ప్లేస్ వాల్యూ అంటే అది. మరి ఫేస్ వాల్యూ అంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్గా అదే వాల్యూ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ప్లేస్ వాల్యూ అంటే దాని యొక్క స్థాన విలువ గురించి చెప్తాం. ఫేస్ వాల్యూ అంటే దాని యొక్క వాల్యూ అనమాట. సో 9 యొక్క వాల్యూ అంతా 9. ఓకేనా. సో ఇప్పుడు ఈ మొత్తం నెంబర్లో 6 యొక్క ఫేస్ వాల్యూ ఎంత అంటే 6 అవుతుంది. తెలుగులో ముఖ విలువ అని అంటారు. ఓకే. సో చూడండి, నెక్స్ట్ చూస్తే తెలిసిపోతుంది మీకు. ఈ ప్రాబ్లం కనుక సాల్వ్ చేస్తే తెలిసిపోతుంది. చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 3. సో ఏంటి నెంబర్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, 273965 273965 ఇచ్చాడు. ఈ 3 యొక్క ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో ముందు ప్లేస్ వాల్యూ తీసుకుందాం. ప్లేస్ వాల్యూని ఎలా కౌంట్ చేస్తాం, రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తాం. చూడండి 1 10 100 1000. సో 3 × 1000. అదే ఫేస్ వాల్యూ అయితే ఏమవుతుంది, సేమ్ అదే వాల్యూ అవుతుంది, 3 అవుతుంది. -3. సో 3000 - 3 ఏమవుతుంది, 2997 అవుతుంది. సో ఆన్సర్ చూడండి, ఎక్కడ ఉంది 2997, సి 2997.
ఓకే, సో ఇంతటితో మనకి ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ కూడా కంప్లీట్ అయింది. సో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, యూనిట్ డిజిట్ చెప్పుకున్నాం. సెకండ్ వచ్చేసి ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. సో ఈ టాపిక్ సంబంధించి ఈ 2 ప్రాబ్లమ్స్ అనేవి ఎనఫ్ అనమాట. అంటే 2019 వరకు అడుగున్నాడు ఈ టాపిక్ నుంచి. 2021 నుంచి అయితే ఈ టాపిక్ నుంచి అయితే అడగలేదు, ఇది ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ నుంచి. అదే యూనిట్ డిజిట్ నుంచి అయితే కంటిన్యూగా ఆ టాపిక్ నుంచి అయితే అడుగుతున్నాడు. అదైతే చాలా చాలా ఇంపార్టెంట్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి ఆ సైక్లిసిటీ ప్యాటర్న్ అనేది ఒక 5 మినిట్స్ టైం స్పెండ్ చేసి చూడండి, ఏ ప్రాబ్లం అయినా మీరు ఈజీగా సాల్వ్ చేసేస్తారు. నెక్స్ట్ చూడండి, ఈ నెంబర్ సిస్టమ్ చాప్టర్లో మొత్తం మనకి 7 టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పటి వరకు 4 కంప్లీట్ చేసాం. సో రిమైనింగ్ 3 టాపిక్స్ వచ్చేసి ఏంటి, నెంబర్ ఆఫ్ జీరోస్, డివిజిబిలిటీ అండ్ రిమైండర్. సో వీటికి సంబంధించి కూడా కాన్సెప్ట్ మరియు ప్రాబ్లమ్స్, ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీలో ఎవరికైనా నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. సో ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా చాలా చాలా ఉపయోగపడుతుంది. సో రైల్వే ఎగ్జామ్ సంబంధించి మనకి కాన్సెప్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి రైల్వే ఎగ్జామ్ సంబంధించి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీ నుండి మోడరేట్ లెవెల్ వరకే ఉంటాయి, SSC లెవెల్ అయితే ఉండవు. కాకపోతే మనకి ప్రతి టాపిక్, ప్రతి మోడల్ మీద ఒక అవేర్నెస్ ఉండాలన్నమాట. అంటే ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు అనేది ఒక అవేర్నెస్ అయితే ఉండాలి. సో నేను 2024 రీసెంట్ ALP టెక్నీషియన్ గ్రేడ్ 3 వరకు అడిగిన ఎగ్జామ్స్కి సంబంధించి మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా చూస్తున్నాను. వాటిల్లో కూడా ఏవైనా కొత్త మోడల్ కనుక అడుగుంటే అవి కూడా నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో ఖచ్చితంగా ఆ మోడల్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంకోసారి మీకు చెప్పేది ఏంటంటే, మన క్లాస్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది మరియు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని షేర్ చేయండి. ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా చాలా చాలా ఉపయోగపడుతుంది. మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకేనా, బాయ్.